నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం యుద్ధం కారణంగా కువైటీ ప్రజల్లో మార్పు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే లగ్జరీ లైఫ్ బ్రతుకుతూ అలాగే దుబారా ఖర్చులు ఎక్కువైతే చేస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా కువైట్లో ఉన్న మధ్యతరగతి కుటుంబాలు మనం చూసుకుంటే కానీ పొదుపును పాటిస్తూ ఉన్నాయన్నమాట. వివరాల్లోకి వెళితే పశ్చిమాసియాలో కొనసాగుతూ ఉన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ ప్రజలు కొనుగోలు శైలిలో స్పష్టమైన మార్పులు కనిపిస్తూ ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చాలామంది ప్రజలు అత్యవసరమైన వస్తువులు మాత్రమే, అది కూడా అతి తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో చూసి కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ధరల పెరుగుదల సామాన్యుల బడ్జెట్ పైన ప్రభావం చూపడంతో బ్రాండెడ్ మరియు ఎక్కువ ధర గల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా అదే నాణ్యతతో తక్కువ ధరకు లభించే వస్తువులను ప్రజలు ఎంచుకుంటూ ఉన్నారు. దీనికి అనుగుణంగానే స్థానిక దిగుమతిదారులు, పంపిణీదారులు కూడా వివిధ దేశాల నుంచి తక్కువ ధరలకు లభించే ప్రత్యామ్నాయ ఉత్పత్తులను కువైట్ మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతంలో ఆసియా దేశాల నుంచి సముద్ర మార్గం ద్వారా వచ్చే వస్తువులకు బదులుగా ప్రస్తుతం అరబు, గల్ఫ్ మరియు ఆఫ్రికా, యూరోప్ దేశాల నుంచి దిగుమతులను పెంచుతూ ఉన్నారు. ఈ మార్పుల మధ్య కువైట్లోని జమ్మియాలలో తమ వద్ద ఉన్న బఫర్ స్టాక్ సహాయంతో వినియోగదారులందరికీ అవసరమైన వస్తువులను నిరంతరాయంగా అందిస్తున్నామని చెప్పేసి అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులపైన రౌదా హవల్లీ సహకార సంఘం చైర్మన్ మహమ్మద్ ఆల్ కాందారీ గారు మాట్లాడుతూ మార్కెట్ కొనుగోళ్లు సాధారణంగానే ఉన్నాయి, ప్రజల అవసరమైన మేరకు మాత్రమే వస్తువులు కొనుగోలు చేస్తూ ఉన్నారని తెలిపారు. ఎవరూ కూడా అనవసరంగా వస్తువులను నిల్వ చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే కొన్ని సరఫరా కంపెనీలు ధరలను పెంచడం సహకార సంఘాలకు సవాలుగా మారిందని చెప్పేసి, అయినప్పటికీ నిత్యావసర కొరత రాకుండా చూస్తూ ఉన్నామని చెప్పి ఆయన పేర్కొన్నారన్నమాట. ప్రస్తుతం కువైటీ ప్రజలు మారారని చెప్పేసి వార్తలు వచ్చాయి. మరి మీ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులకు ఈ యొక్క విషయం స్పష్టంగా తెలిసి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.